హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు SAP FSC విత్ తెలుగు ఛానల్. లాస్ట్ వీడియోలో మనం పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఈ వీడియోలో శాంపిల్ డాక్యుమెంట్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. శాంపిల్ డాక్యుమెంట్ అంటే ఏంటి? పేరులోనే ఉంది, ఇది ఒక శాంపిల్ డాక్యుమెంట్ అని. సో దీన్ని మనం GL అకౌంట్స్కి సంబంధించి ఒక టెంప్లెట్ కింద తీసుకుంటాం, అలాగే రిఫరెన్స్ కింద కూడా తీసుకుంటాం. GL అకౌంట్ పోస్టింగ్కి సంబంధించి ఒక రిఫరెన్స్ కింద. సో ఆల్రెడీ మనం ఈ GL పోస్టింగ్కి సంబంధించి రిఫరెన్స్ కింద పోస్ట్ విత్ రిఫరెన్స్ మోడల్ని యూస్ చేసాం, అలాగే అకౌంట్ అసైన్మెంట్ మోడల్ని యూస్ చేసాం. సో ఈ అకౌంట్ అసైన్మెంట్ మోడల్కి శాంపిల్ డాక్యుమెంట్కి డిఫరెన్స్ ఏంటంటే, అకౌంట్ అసైన్మెంట్ మోడల్కి నెంబర్ రేంజెస్ లేదు, అలాగే శాంపిల్ డాక్యుమెంట్కి నెంబర్ రేంజెస్ ఉన్నాయి. అండ్ అకౌంట్ అసైన్మెంట్ మోడల్ని ఒక సర్టెన్ పీరియడ్ వరకు ఒకే అమౌంట్ ఉండి పోస్టింగ్ మాత్రం యూస్ చేస్తాం. సో దీన్ని సంబంధించి అమౌంట్ చేంజ్ చేయాలి అంటే దాని ట్రాన్సాక్షన్ కోడ్ FMKTలోకి వెళ్ళి చేంజ్ చేయాల్సి వస్తుంది. దాన్ని రిఫరెన్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే, డైరెక్ట్గా మనం రిఫరెన్స్ కొట్టినప్పుడు డైరెక్ట్గా అది పోస్టింగ్ వరకు వెళ్ళిపోతుంది. బట్ శాంపిల్ డాక్యుమెంట్లో మనం ప్రతి పీరియడ్లో అమౌంట్ మార్చుకోవచ్చు అనమాట. దాన్ని రిఫరెన్స్ కింద తీసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం అమౌంట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో శాంపిల్ డాక్యుమెంట్కి నెంబర్ రేంజ్ ఉంటుంది. సో నెంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి అంటే మనం డాక్యుమెంట్ టైప్స్లోకి వెళ్ళి నెంబర్ రేంజ్ అలాట్ చేయాలన్నమాట ఈ శాంపిల్ డాక్యుమెంట్కి. అది అలాగే చూద్దాం. సో డాక్యుమెంట్ టైప్స్లోకి వెళ్ళాలి అంటే నెంబర్ రేంజ్ OBA7. దీంట్లో టైప్ SA అని సెలెక్ట్ చేసుకుంటాం. సో SA అంటే GL అకౌంట్ డాక్యుమెంట్స్. ఓకే, నెంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ని క్లిక్ చేస్తాం. ఇక్కడ కంపెనీ కోడ్ ఇస్తాం, చేంజ్ ఇంటర్వెల్స్, ఇక్కడ ఇన్సర్ట్ ఇంటర్వెల్, నెంబర్ రేంజ్. సో శాంపిల్ డాక్యుమెంట్కి సంబంధించి నెంబర్ రేంజ్ X2, ఇయర్ 2017. సో నెంబర్ రేంజ్ కోసం F4 F2. సో ఇది 2000 వరకు సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఎంటర్, సేవ్. సో ఇప్పుడు ఈజీ యాక్సెస్ స్క్రీన్లోకి వెళ్దాం. /n. సో శాంపిల్ డాక్యుమెంట్కి సంబంధించి టీ కోడ్ F-01, GL అకౌంట్కి పోస్టింగ్కి సంబంధించి టీ కోడ్ F-02. సో ఈ శాంపిల్ డాక్యుమెంట్కి సంబంధించిన నావిగేషన్ కూడా చూద్దాం. ఓకే, అకౌంటింగ్, ఫినాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, పోస్టింగ్స్, రిఫరెన్స్ డాక్యుమెంట్స్, F-01 శాంపిల్ డాక్యుమెంట్. ఓకే, సో ఇక్కడ రిఫరెన్స్ కింద అంటే దేనికి సంబంధించి మనం పోస్ట్ చేస్తున్నాం. సో నేను రెంట్కి సంబంధించి ఈ శాంపిల్ డాక్యుమెంట్ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, అది ఎలాగో చూద్దాం. సో ఇక్కడ నేను రెంట్ అని ఇస్తున్నాను. సో ఇక్కడ పోస్ట్కి 40 ఇస్తున్నాను. అండ్ రెంట్ అకౌంట్ మనం క్రియేట్ చేసింది 5,00,001. ఓకే, ఎంటర్. ఇక్కడ అమౌంట్ 25,000. ఓకే, టెక్స్ట్ రెంట్ పెయిడ్. ఓకే, పోస్ట్కి 50, అకౌంట్ 2 lakhs అంటే బ్యాంక్ అకౌంట్. ఎంటర్. అమౌంట్ స్టార్ వాల్యూ డేట్ F4 F2 టెక్స్ట్ ప్లస్. ఇక్కడ సిమ్యులేట్ చేయం, డాక్యుమెంట్లోకి వెళ్తాం, పోస్ట్ కొడతాం. సో డాక్యుమెంట్ 1001 వాజ్ స్టోర్డ్ ఇన్ కంపెనీ కోడ్ పోలో. పోస్ట్ అవ్వలేదు, స్టోర్ అయింది, కంపెనీ కోడ్ లెవెల్లో స్టోర్ అయింది. సో ఈ స్టోర్ అవ్వడం వల్ల ఫినాన్షియల్ స్టేట్మెంట్కి ఎటువంటి ట్రాన్సాక్షన్ సంబంధించి ఎటువంటి డిఫరెన్సెస్ రావు. సో పోస్ట్ అయితేనే డిఫరెన్సెస్ వస్తాయి. సో ఇది మనం కంపెనీ కోడ్ లెవెల్లో క్రియేట్ చేసిన నెంబర్ రేంజ్ స్టోర్ అయి ఉంది. సో దీనివల్ల ట్రాన్సాక్షన్కి ఎటువంటి డిఫరెన్సెస్ రావు. సో దీన్ని మనం GL అకౌంట్కి సంబంధించి ఎలా రిఫరెన్స్ కింద తీసుకుందాం చూద్దాం. సో GL అకౌంట్కి సంబంధించి మన ట్రాన్సాక్షన్ కోడ్ /n F-02. ఓకే,
సో ఇక్కడ ముందుగా పోస్ట్ విత్ రిఫరెన్స్ అనే బటన్ క్లిక్ చేద్దాం. సో ఇక్కడ మనం ఇందాకలా ఇచ్చిన డాక్యుమెంట్ నెంబర్ 1001 ఫిజికల్ ఇయర్ 2017. సో ఇక్కడ డు నాట్ ప్రాసెస్ అమౌంట్ అని ఉంది కదా, దీన్ని మనం క్లిక్ చేస్తే ఇందాకలా మనం ఇచ్చిన అమౌంట్ని మళ్ళీ చేంజ్ చేయొచ్చు అనమాట. అది ఎలాగో చూద్దాం. ఎంటర్. సో ఇందాకలా మనం రిఫరెన్స్ ఇచ్చాం, రెంట్ అకౌంట్ అని ఇచ్చాం, పోస్ట్కి 40, 5,01 అంటే రెంట్ అకౌంట్. ఎంటర్. సో ఇందాకలా అమౌంట్ ఇచ్చాం, ఇక్కడ అమౌంట్ లేదు. ఇందాక 25,000 చెప్పి అమౌంట్ ఇచ్చాం, ఇక్కడ అమౌంట్ లేదు. సో మళ్ళీ మనకి ఆన్సర్ ఇచ్చుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు ఒక 20,000. ఓకే. ఎంటర్. స్టార్. డాక్యుమెంట్ సిమ్యులేట్. చూసారా? సేవ్. సో డాక్యుమెంట్ 13 was posted in కంపెనీ కోడ్ పోలో. ఇప్పుడు డాక్యుమెంట్ అనేది కంపెనీ కోడ్కి సంబంధించి పోస్ట్ అయింది. సో జిఎల్ డాక్యుమెంట్ పోస్ట్ అయింది. ఓకే. ఇందాక స్టోర్ అయింది. సో అది డిఫరెన్స్ అనమాట. సో ఇంకో ట్రాన్సాక్షన్ పోస్ట్ చేద్దాం. సో F-01లోకి వెళ్దాం. F-01. సో ఇక్కడ ఇప్పుడు శాలరీ అకౌంట్ క్రియేట్ చేద్దాం. 40. శాలరీ అకౌంట్ అంటే 5 lakh. అంటే ఇక్కడ 1,50,000 ఇద్దాం. ఓకే. శాలరీ పేడ్. అకౌంట్ 2 lakhs. Enter. Star. F4, F2. Text plus document post. 1,02,000 was stored in company code polo. ఓకేనా? సో జనరల్గా ఈ శాంపిల్ డాక్యుమెంట్ ఎందుకు యూస్ చేస్తారంటే, ముందుగా డే టు డేకి సంబంధించిన లేదా ఒక ఫినాన్షియల్ కంపెనీకి సంబంధించి ఏవైతే రెగ్యులర్గా ఉండే ట్రాన్సాక్షన్స్ ఉంటాయో అవి ముందుగా ఇందులో నోట్ చేసుకుంటారనమాట. నోట్ చేసుకుని దాన్ని రిఫరెన్స్ కింద పోస్ట్ చేసుకుంటారు. దానికి ఈ శాంపిల్ డాక్యుమెంట్ అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట. కంపెనీ ఫినాన్షియల్ యాక్టివిటీకి సంబంధించి అంటే రెగ్యులర్గా ఎక్కువ ఏ పోస్టింగ్స్ అయితే ఉంటాయో దానికి సంబంధించి వీళ్ళు ముందుగా ఈ శాంపిల్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసుకుంటారు. క్రియేట్ చేసుకుని దాన్ని అవసరమైనప్పుడు జిఎల్ అకౌంట్ ద్వారా పోస్ట్ చేస్తారనమాట. అమౌంట్ చేంజ్ చేస్తే చేంజ్ చేయడం లేదా సేమ్ అమౌంట్ని పోస్ట్ చేయడం చేస్తారు. సో ఇప్పుడు మనం ఈ 1,02,000 అనే దాన్ని 1,002 అనే దాన్ని జిఎల్ అకౌంట్లో పోస్ట్ చేసి చూద్దాం. సో దానికి సంబంధించి /F-02. సో పోస్ట్ విత్ రెఫరెన్స్ 1,002. సో సరే ఈసారి సేమ్ అమౌంట్ వేద్దాం. అక్కడ అంత ఇచ్చాం, అక్కడ అంతే వేద్దాం. ఓకేనా? నెక్స్ట్ దాంట్లో మార్చి చూద్దాం. 1,002,2017. సో డేట్ మారుద్దామా? సో అంటర్ కొడితే చెప్తుంది. ప్రజెంట్ ఈ వీడియో నేను చేసిన టైంకి మార్చ్ మంత్లో ఉన్నాను. నేను నెక్స్ట్ మంత్ అనుకుని పోస్ట్ చేస్తున్నాను. అందుకు చిన్న ఇది చూపిస్తుంది అనమాట అడ్జస్ట్మెంట్ గురించి. కరెక్ట్గానే చేస్తున్నారా అని. ఎస్. సో ఇలా చూపిస్తుంది. సో ఇందాకలా మనకి అమౌంట్ చేంజ్ చేస్తాం ఉన్నప్పుడు ఏమైందంటే అమౌంట్కి సంబంధించి ఎంటర్ చేయడానికి దానికి సంబంధించిన స్క్రీన్లోకి తీసుకెళ్ళింది. ఇప్పుడు మనకు ఆ స్క్రీన్ డైరెక్ట్గా మనం సిమ్యులేట్ అయిపోయింది. దాన్ని సేవ్ చేయడమే. ఓకేనా? సో ఇప్పుడు ఈ 1,002ని రిఫరెన్స్ కింద తీసుకుందాం. దీనికి డు నాట్ ప్రపోజ్ అమౌంట్ని సెలెక్ట్ చేద్దాం. ఎంటర్ కొడదాం. ఓకే. సో దీన్ని నేను 5th మంత్లో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. సో ఎంటర్. ఓకే.
సో అమౌంట్ అడుగుతుంది ఇప్పుడు. సో ఇప్పుడు 2 lakhs ఇస్తాను. ఎంటర్ స్టార్ డాక్యుమెంట్ సిమ్యులేట్. సో ఇందాకలా యాక్చువల్లీ ఈ 1002 అనే దానికి మనం 1,50,000 ఇచ్చాం. సో దాన్ని డు నాట్ ప్రపోజ్ అమౌంట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే అమౌంట్ మార్చుకోవచ్చు, లేదు అంటే సేమ్ అమౌంట్ని మనం ట్రాన్సాక్షన్ చేయొచ్చు. సో ఇది శాంపిల్ డాక్యుమెంట్ వల్ల మనకన్నా యూజ్. శాంపిల్ డాక్యుమెంట్ని రిఫరెన్స్ కింద వాడతాం దేనికంటే జీఎల్ అకౌంట్ పోస్ట్కి సంబంధించి. సో ఈ వీడియోలో శాంపిల్ డాక్యుమెంట్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో పార్క్ డాక్యుమెంట్ గురించి తెలుసుకుందాం. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.